మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 7.7గా నమోదైంది. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయి. భూ ప్రకంపనలకు భారీగా ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 7.7గా నమోదైంది. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయి. భూకంపం దాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మయన్మార్ భూకంప ప్రభావంతో పొరుగున ఉన్న బ్యాంకాక్ లో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదైంది. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికలతో సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. థాయిలాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 7.7గా నమోదైంది. ఈ ప్రకంపనలు 5 నిమిషాలకు పైగా కొనసాగాయి. భూకంపం దాటికి ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. Oh!
మయన్మార్ భూకంప ప్రభావంతో పొరుగున ఉన్న బ్యాంకాక్లో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదైంది. ఇళ్లు, కార్యాలయాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసి వీధుల్లో గుమిగూడారు. ఈ భూకంపం సముద్ర తీరానికి సమీపంలోని ఫలకాల కదలికలతో సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. థాయిలాండ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసింది. అత్యవసర సేవల బృందాలు, అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.